గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. చాలామంది కొత్త యూట్యూబర్స్ నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. యూట్యూబ్ మేము చేయాలనుకుంటున్నాం, లేకపోతే చేస్తున్న వాళ్ళు మాకు వ్యూస్ రావడం లేదు. మేము చాలా రీల్స్ చేస్తున్నాం, చాలా వీడియోలు చేస్తున్నాం, అయినా వ్యూస్ రావడం లేదు. ఎలా 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 అసలు డబ్బులు ఎలా వస్తాయి, ఫేస్బుక్లో ఎలా వస్తాయి, ఇన్స్టాలో ఎలా వస్తాయి, యూట్యూబ్లో ఎలా వస్తాయి అని ఒకటే నేను మొన్న వీడియో పెట్టిన ఆ వీడియో నుంచి అడుగుతున్నారు. క్లారిటీగా స్పష్టంగా ఉన్నదన్నట్టు చెప్తా ఈ వీడియోలో. యూట్యూబ్ చేసేటోళ్ళు కొత్తగా యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళు అసలు ఏవి తెలవని వాళ్ళకి ఒకటే మాట, యూట్యూబ్ అనేది అంత సింపుల్ కాదు, పెద్ద యుద్ధం, అది పెద్ద సముద్రం. అది మీరు కూడా యూట్యూబ్ చేయాలని కోరుకుంటాం సహజం, కానీ మీరు చేస్తున్న పని వదిలిపెట్టి యూట్యూబ్ చేయాలంటే అదొక పెద్ద సమస్య. యూట్యూబే చేయాలి, రోజుకు 2 వీడియోలు చేయాలి, ఖచ్చితంగా 1, 2 చేయాలి. వారానికో వీడియో పెట్టి నేను అటు తిరిగొత్తా ఇటు తిరిగొత్తా ఆ పని చూసుకుంటా పని మధ్యలో వీడియో చేస్తుంటే కలవదు. యూట్యూబ్ మీదనే ఉండాలి. అలా అయితేనే యూట్యూబ్లోకి రాండి. అంత కష్టం. దయచేసి రోజు ఒక వీడియో పెడితేనే యూట్యూబ్ ఆల్గారిథం ముందుకు తీసుకెళ్తుంది. ఇంకో విషయం, చాలామంది షార్ట్లు పెట్టి సినిమా వీడియోలు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి హీరోల వాయిస్లకి వాళ్ళ వాయిస్లకి డబ్బింగ్ల వాయిస్లకి రీల్స్ చేసి సినిమా వీడియోలకు డాన్స్ వేసి అవి తీసుకొచ్చి యూట్యూబ్లో వందల రీల్స్ పెట్టి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటున్నారు. అది యూట్యూబ్ విధానం కాదండి. రీల్స్ పెట్టే విధానం యూట్యూబ్ విధానం కాదు. యూట్యూబ్లో మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే దయచేసి ముందు మీ ఫేస్ కనపడాలి. కొంతమంది చేతులు చూపిస్తున్నారు, దయచేసి ఫేస్ కనపడాలి. తర్వాత మీరు మాట్లాడాలి, మీ నోటి వాయిస్ కావాలి. ఎవరో సినిమా వీడియోలకి డైలాగులు చెప్పడానికి వాళ్ళకి వీళ్ళకి కాదండి, మీరు మాట్లాడాలి. మీ వైఫ్ అయినా మీరైనా మీ ఇంట్లో వాళ్ళైనా సరే మీరు మాట్లాడాలి. ఫస్ట్ పైనుంచి కింది దాకా స్పష్టంగా కనిపించాలి. బట్టలు వేసుకోవాలి, మంచి పద్ధతికి తయారు కావాలి. మీరు వంట చేస్తారా? మరి నేను కొంతమంది నా కాడ ఏం కంటెంట్ అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, యూట్యూబ్ చేయాలనుకుంటున్నా. నువ్వే పని చేస్తావో అదే యూట్యూబ్ చేయి. ఆడవాళ్ళైతే వంటలు, జర్నీ, టెంపుల్స్. మగవాళ్ళైతే నువ్వే పని చేస్తావో అదే యూట్యూబ్లో చేయి. కానీ నువ్వు కనపడాలి, నీ మాట వినపడాలి. మ్యూజిక్లు ఏమి వాడకండి. ఏ మ్యూజిక్ వాడినా కూడా మీకు ఇబ్బందే, తెలవని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకైతే ఏం కాదు. దయచేసి యూట్యూబ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కనపడాలి, మాట్లాడాలి, ఓన్ వాయిస్ కావాలి. ఎవడదో దానికి నువ్వు ఇట్టా ఊపి పెడితే డబ్బులు రావండి. నీకు సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా డూప్లికేటు. ఇకపోతే డూప్లికేట్ అంటే అర్థం ఏంటంటే, యూట్యూబ్లో షార్ట్స్కి పెడితే రీచ్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచింగ్ అవర్ అంత రాదండి. దయచేసి పెద్ద వీడియోలు 8 నిమిషాల వీడియోలు, 5 నిమిషాల వీడియోలు, 15 నిమిషాల వీడియోలు చేయండి. చేస్తే వాచింగ్ అవర్ పెరుగుతుంది. మీరంటే ఏంటి, మీ కుటుంబం అంటే ఏంటి, మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టే విధంగా ఫ్యాన్స్, ఫాలోవర్స్ మీ వీడియో కోసం వెయిట్ చేయాలి, ఏం వీడియో పెడుతుందని. దయచేసి ఇది యూట్యూబ్ విధానం. యూట్యూబ్లో దయచేసి ఇంకో విషయం, కమ్యూనిటీ గైడ్లైన్స్, స్ట్రైక్స్, ఈ 2 ఉంటాయి. ముందు మెయిన్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. రక్తం, కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, పిల్లకాయలని చిత్రహింసలు, కోళ్ళు కోసినప్పుడు, మేకలు కోసినప్పుడు, రైళ్ళు యాక్సిడెంట్స్, శ్మశానాలు, సమాధులు, ఇవన్నీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటారు. ఇవి పెట్టొద్దు. తర్వాత రెండోది స్ట్రైక్స్. వేరే వాళ్ళ మ్యూజిక్ ఆడి వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి అతుకులు పెట్టి ముక్కలు చేసి కట్ చేసి అతుకులు పెట్టి అవి పెట్టొద్దు. స్ట్రైక్ వేస్తే 3 స్ట్రైకులు పడితే యూట్యూబ్ లెగిసిపోద్ది. కమ్యూనిటీ గైడ్లైన్స్ ఖచ్చితంగా యూట్యూబే లేచిపోద్ది. సింహం, పులి కొట్టుకున్నాయి, తన్నుకున్నాయి, ఇలాంటి. దయచేసి ఇవి మెయిన్. అర్థమవుతుందా? కమ్యూనిటీ గైడ్లైన్స్, కాపీ స్ట్రైక్స్. కొన్ని ఉంటాయి సినిమా మ్యూజిక్స్, రీల్స్ చేస్తూ ఉంటారు. రీల్స్ వేయగానే మీకు మెయిల్ వస్తుంది, మీకు కాపీ రైట్స్ పైకి పడిందని అని. సినిమా వాళ్ళ మ్యూజిక్ వాడినంత మాత్రాన ఏం కాదు, ఏ సినిమా వాడినా ఏం కాదు. కాకపోతే కొన్ని సినిమా వాళ్ళకి కొన్ని సినిమా పాటలు బ్లాక్ చేస్తాయి, దేశం మీద కొన్ని కాన్ రాకుండా. కొన్ని పాటలేమో డబ్బులు అలాగపోతే మనం ఎగురుతాం. చేసి ఒరిజినల్ వీడియోలు చేయండి. యూట్యూబర్స్ ఒరిజినల్ వీడియోలు అలా చేయగలిగిన వాళ్ళే యూట్యూబ్లోకి రావాలి. ఓన్ వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లేచాను, స్నానం చేశాను, సబ్బెట్టుకున్నాను, ఇలా చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ వ్లాగ్స్ అంటారు వీటిని. ఇవి చేయగలిగిన వాళ్ళే రావాలి యూట్యూబ్లోకి.
దయచేసి ఇవి కూడా చేయంగా నీకంటూ ఒక రాత ఉంటే సుడుంటే యూట్యూబ్లో మానిటైజన్ అవుతుంది. మానిటైజన్ అనేది 4000 గంటల వాచింగ్ అవర్ కావాలంటే నువ్వు మళ్ళీ పుట్టాలబ్బా. అది ఎక్కడో సుడుంటేనే అవుతుంది. అంత అదృష్టం అన్నమాట, అంత కష్టం. 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, 30,000 మంది వచ్చారు, 50,000 మంది వచ్చారు. నాకు షార్ట్లు పెడితే బుర్రన సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాళ్ళు పెద్ద వీడియోలు చూడరు. ఎంతసేపటికి షార్ట్లు చూసేవాళ్ళు వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. పెద్ద వీడియోల ద్వారా సబ్స్క్రైబర్స్ రావాలి, పెద్ద వీడియోల ఛానల్ కావాలి. అదే నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్. చాలా మంది వీడియోలు చూడండి, షార్ట్లు చేసి 7 లక్షలు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. పెద్ద వీడియో పెడితే 1000 కూడా పోదాలి. వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడండి, పెద్ద వీడియో పెడితే 1000 కూడా పోదాలి వ్యూస్. షార్ట్లు పెడితే 1 మిలియన్ పోతుంది. అలాంటి ఛానల్ అది యూట్యూబ్ కాదండి. పెద్ద వీడియోలకు అలవాటు కావాలి యూట్యూబ్ ఛానల్. రోజుకి 2 పెద్ద వీడియోలు చేయాలి, మినిమం 1 పెద్ద వీడియో చేయాలి, 2 షార్ట్లు పెట్టుకోవాలి, 1 షార్ట్ పెట్టుకోవాలి. అంతేగాని పెద్ద వీడియోలు లేకుండా షార్ట్లు చేయొద్దు. ఇది ఇలా చేయగలిగిన వాళ్ళైతే. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే వంట చేసేటప్పుడు చేతులు చూపిస్తున్నారు. మా ఇంట్లో పర్మిషన్ లేదండి, కానీ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా కష్టం. నువ్వు కనపడాలి స్పష్టంగా. అలా చేయగలిగిన వాళ్ళే యూట్యూబ్లోకి రావాలి. అలా చేయనప్పుడు అనవసరం టైం వేస్ట్. అది ఉన్న విషయం ఫ్యాక్ట్. ఫేస్బుక్లో కూడా అంతే. ఒరిజినల్ వీడియోలు, ఓన్లీ ఒరిజినల్ వీడియోలు చేయాలి. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి లింక్ ఇచ్చి ఫేస్బుక్ పోయి అక్కడ మోగిద్ది కదా, అట్లా వేస్ట్. అట్లా మానిటైజేషన్ కాదండి, ఎన్ని రోజులకు కూడా మానిటైజేషన్ కాదు. సినిమా వాళ్ళ వీడియోస్, సినిమా వాళ్ళ డబ్బింగ్లు, డైలాగులు అవన్నీ పెడితే వ్యూస్ వస్తాయి, కానీ మానిటైజేషన్ కాదు. డబ్బులు రావు. వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు, కానీ డబ్బులు రావు. డబ్బులే కదా కావాల్సింది ఇవాళ రేపు. ఎందుకు ఎన్ని చేసుకుంటే ముఖ్యం. ఇక ఫేమస్ కావాలంటే ఏ వీడియోని పెట్టుకోవచ్చు, టైం చేసుకోవచ్చు, ఫేమస్ అవుతారు. చేయంగా అది కూడా అర్థమైంది కదా. ఇది విషయం. మీకు యూట్యూబ్లో ఏ డౌట్ ఉన్నా, ఫేస్బుక్లో డౌట్ ఉన్నా, ఇన్స్టాలో డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్పడానికి సిద్ధం. ఒకవేళ మీ ఇంటికి వచ్చి పెట్టమని చెప్పండి, నేను వచ్చి మీకు యూట్యూబ్ పెట్టిస్తా. యూట్యూబ్ కూడా ఒరిజినల్ ఒక కంటెంట్ మీ ఇంటికి వచ్చి పెట్టిస్తా. పైసలు తీసుకుంటా, ఛార్జీ అనుభవం. ఓడొత్తారు నాకు బట్టలేదా అది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే వదిలిపెట్టండి. ఇకపోతే ప్రమోషన్ గురించి చెప్పాను కదా, చాలామందికి ఏ ప్రమోషన్ కావాలని చేస్తానని చెప్పాను. నా నెంబర్ వచ్చేసి గూగుల్లో గుంటి నాగరాజు ఫోన్ నెంబర్ కొడితే వస్తుంది. దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్లీజ్. కాళ్ళు పట్టుకుంటా. మీ మ్యాటర్ ఏంటో వాట్సాప్లో చేయండి. 100 కాల్స్ ఎందుకు చేస్తున్నారు? కాల్స్ మెసేజ్లు అయితే వాట్సాప్లో చేయమంటే హాయ్ అదొక్కటి పెడుతున్నారు. ఇక నాకు నిద్ర లేకుండా అయిపోతుంది. తెల్లవార్లు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వస్తే నేను ఎత్తలేకపోతున్నాను, కొన్ని ఎత్తుతున్నాను, కొన్ని ఎత్తలేట్లేదు. మీరు నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇది విషయం. పెద్ద వీడియోలు ఖచ్చితంగా చేయాలి. పెద్ద వీడియోల మీద దృష్టి పెట్టండి. 4000 గంటల వాచింగ్ తన్నుకొని అవుతుంది పెద్ద వీడియోలు పెడితే. ఇక అప్పటికి పెద్ద వీడియోలు చేత కాకపోతే అప్పుడప్పుడు వారానికి ఒకసారి పెద్ద వీడియోలు చేస్తూ వారానికి ఒకసారి లైవ్ పెట్టుకోండి యూట్యూబ్లో. లైవ్ వల్ల కూడా మంచి ప్లస్ పాయింట్ ఉంటుంది. లైవ్ పెట్టి టీవీ చూపించకూడదు. ఇంకో విషయం, బిగ్ బాస్ వస్తుంది. ఆ బిగ్ బాస్లో టీవీ ఆ సీన్లు అన్నీ చూపించకూడదు. చూపిస్తే స్ట్రైకులు వేసేసి యూట్యూబ్ లెగిసిపోద్ది. టీవీని అస్సలు చూపించకూడదు, సినిమాని అస్సలు చూపించకూడదు, థియేటర్లో కూడా వీడియోలు తీయకూడదు. సినిమా థియేటర్లో వీడియో తీసి పెట్టామంటే విత్ ఇన్ క్షణంలో స్ట్రైక్ వేస్తారు వాళ్ళు. అంత ప్రాసెస్ ఉంది. అర్థమవుతుందా? వీడియోలు ఏం చేయాలంటే ఒకటే విషయం చెప్తున్నా ఫైనల్గా, ఎవ్వడి వీడియో వాడకుండా, ఎవ్వడి మ్యూజిక్ వాడకుండా సెల్ అడ్డంగా పెట్టి మీరు చేసే వీడియోని, మీరు చేసే పని రోజు ఇట్లా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఒక రోజు మీకు మానిటైజేషన్ అవుతుంది. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? ఇకపోతే ప్రమోషన్లు కావాలంటే చెప్పంటారు బాబు. ప్రమోషన్లు 1, 2 ఎక్కువ రావట్లేదు ఈ మధ్య. ఎందుకంటే జనాలు అంతా కూడా ఇన్స్టాగ్రామ్ పడ్డారు ఫుల్గా. ఇన్స్టాగ్రామ్ చేయంగా ఏం లేదు. అంతా పొట్ట రాదు యూట్యూబ్లో. ఇది ఇన్స్టాగ్రామ్. టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? ఇది విషయం. చేయగలిగితేనే చేయండి, లేకపోతే వద్దు, ఓకేనా? ఇకపోతే నేను ఇంకేం చెప్తాను, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయంటే రావండి. ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావు. ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ ఫేమస్ కోసం, ప్రమోషన్స్ కోసమే. ఫేస్బుక్లో వస్తాయి, ఓకేనా? మీకు ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉంటే మానిటైజేషన్ కాకపోతే ఎలా మానిటైజేషన్ చేయాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా? యూట్యూబ్ గురించి కూడా చెప్తాను. ఫైనల్ ఈ విషయం. వీడియో కింద మీరు డౌట్లు ఉంటే ఆ డౌట్లు మొత్తం కామెంట్లు చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ చదువుకుంటే వీడియో చేస్తా, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.